టమాటో రసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 4 పెద్ద టమాటోస్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కాడలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కళ్ళుప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కానీ గుంటూరు చిల్లీస్ కానీ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని కచ్చాపచ్చాగా దంచుకుని కప్లోకి తీసుకోవాలి. దానిలోనే చిన్న అల్లం ముక్క, 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూత తీసుకుని ఈ టమాటోస్ను మెత్తగా మ్యాష్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత ఈ పల్పు అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీ పులుపుకు తగినట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ముందుగానే దంచుకున్న పొడులు, హాఫ్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసుకుని రసాన్ని 5 నిమిషాలు మరిగించుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకుని పక్కనే మరుగుతున్న రసంలోకి